హాయ్! హలో అండి అందరికి. ఎలా ఉన్నారు? ఈరోజు ఎగ్ రోల్ ఎలా చేసుకోవాలో చూద్దామా? కొందరు చపాతీ అనేసరికి అప్పడాలా వస్తున్నాయని తెగ ఫీల్ అయిపోతారు. చపాతీ మృదువుగా రావాలంటే పిండి కలిపే విధానం ముఖ్యం. పిండి తీసుకొని గోరువెచ్చని పాలు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ ఏసుకోవచ్చు. మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా బాగా కలుపుకొని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్టు, క్యాబేజీ ముక్కలుగా తరిగి పక్కనెట్టుకోండి. అలాగే ఒక 3 గుడ్లు తీసుకొని, ఒక కప్పులో యేసుకొని, బాగా గిలగొట్టుకొని అయి గూడా పక్కనెట్టేసుకోండి. గ్యాస్ ఎలిగిచ్చి, పెనం గ్యాస్ మీదెట్టి అందులో కొంచెం ఆయిలేసుకోండి. అందులో ఆనియన్స్ యేసుకొని, కొంతసేపు వేగనిచ్చి, కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యేసుకొని కలుపుకోండోయ్. పచ్చి వాసన పోయాక ముందుగా గిలగొట్టిన గుడ్లేసుకోవాలి. గుడ్లు వేగిన తర్వాత కరివేపాకేసి కొంతసేపు మూత పెట్టాలి. కొంతసేపు ఆయిల్‌లో మగ్గిందనుకోండి మీకే అర్థమైపోద్ది. అయిపోయింది దించేసుకోవచ్చని. అప్పుడు తీసుకొని పక్కన పారేయండి. తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుద్దన్నమాట. ముందుగా కలిపి పక్కన పెట్టిన పిండి ఉండలుగా చేసుకోవాలి. చపాతీ చేసేటప్పుడు చపాతీ కర్రకు అంటుకోకుండా ఎక్కువ చపాతీ పిండిలో ముంచుకోవాలి. లేదంటే ఏలికి, కర్రకి, మన మొఖానికి అంటుకుంటది. ముందుగా ఒక ఎగ్గు ఒక కప్పులో వేసుకొని లైట్‌గా సాల్టు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. గ్యాస్ మీద అట్ల పెనం పెట్టుకొని లైట్‌గా ఆయిలేసుకొని చపాతీ వేసుకోవాలి. ఎక్కువగా కాల్చుకుంటే చపాతీ త్వరగా గట్టిగా అయిపోద్ది. అది మేకులు కొట్టుకోవడానికి, మోకానికేసి కొట్టుకోవడానికి లేదంటే పక్కింటోడి బుర్ర పగలగొట్టడానికే తప్ప తినడానికైతే పనిచేయదు. రెండు వైపులకి తిప్పుతూ ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి. లైట్‌గా కాలిన చపాతీ పైన ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్గు వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత చపాతీ తిప్పుకొని ఎగ్ ఉన్న వైపు కాలాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని దాని మీద ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ కర్రీ ఉంది కదా! అది ఏసుకోవాలి. క్యారెట్టు, క్యాబేజీ, ఆనియన్స్‌ని గార్నిష్‌గా ఏసుకోవాలి. నచ్చితే నిమ్మకాయ పిండుకోండి. లేదంటే లేదు మీ ఇష్టం. ఈ చపాతీని రోల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి యమ్మీ ఎగ్ రోల్ రెడీ అయిపోయినట్టే. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే టేస్టీగా ఉంటది. లేదంటే మీ ఇష్టం. నచ్చితే ఒక లైకు, కుదిరితే ఒక షేరు కొట్టేయండి. తర్వాత చూద్దాం. ఏదైతే అదవుద్ది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండా.